బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఖమ్మం జిల్లా టిఎల్ పేటలో ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలిపోయింది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఫ్రిడ్జ్ దగ్గర పెద్ద శబ్దంతో పేలిపోయి అక్కడంతా కూడా భయానక వాతావరణం సృష్టించింది. తూతకాలిగద పట్టపేటలోని ఒక నివాసంలో ఫ్రిడ్జ్ పేలడంతో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. చూడొచ్చు, చెల్లా చెదిరిగా పడిపోయాయి మొత్తం గిన్నెలన్నీ కూడా. ఫ్రిడ్జ్ పేలడంతో మంటలు ఇల్లంతా కూడా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇంట్లోని విలువైన వస్తువులన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మంటలు ఎగిసిపడ్డం గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై నీటితో ఆ మంటల్ని అదుపు తీసుకొచ్చారు. లేకపోతే ప్రమాదం తీవ్రంగా ఉండేది అని చెప్పి స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండల తీవ్రతకు ఇలా విద్యుత్ పరికరాలు పేలిపోతూ ఉంటాయంటూ స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే అసలు కారణం ఏంటి అన్న దానిపైన అయితే దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. భాస్కర్, విద్యుత్లో హెచ్చు తగ్గుల కారణంగా ఫ్రిడ్జ్ పేలిందా, లేకపోతే కారణం ఏం చెప్తున్నారు ఫ్రిడ్జ్ పేలిపోవడానికి? అండ్ అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదా? రైట్, మా ప్రతినిధితో మళ్ళీ మాట్లాడదాం. చూడొచ్చు, ఖమ్మంలో జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక్కసారిగా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ పేలిపోయింది. మీరు వింటుంది నిజమే, ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో ఒక్కసారిగా చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులన్నీ కూడా రూఫ్ని కూడా తాకింది. విపరీతంగా మంటలు వ్యాపించాయి. ఇల్లంతా కూడా అగ్నికి ఆహుతవడంతో పక్కనున్న వాళ్ళు దాన్ని గమనించి వెంటనే మంటలను అదుపులోకి అయితే తీసుకురాగలిగారు. ఇంట్లోని విలువైన వస్తువులన్నీ కూడా ఈ అగ్నికి ఆహుతైపోయాయి. చూడొచ్చు, రూఫ్ పైకి కూడా మొత్తం నల్లగా కనిపిస్తోంది. కిటికీ అద్దాలు కావచ్చు, లేకపోతే ఆ డోర్స్ అంతా కూడా ఆ మంటల దాటికి మొత్తం నల్లగా అయిపోయాయి. అసలు ఫ్రిడ్జ్ గుర్తుపట్ట రాకుండా అయిపోయింది. అది నిజంగా ఫ్రిడ్జ్ అయినా అన్నంత స్థాయిలో విపరీతంగా పేలిపోయింది. మరి అసలు తీవ్రమైన ఎండల కారణంగా అలాగా అయిందా, లేకపోతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగిందా అన్న దానిపైన అయితే ఇంకా దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి భాస్కర్ జాయిన్ అవుతున్నారు ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మనకు అందించడానికి. రైట్ భాస్కర్. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం తూతుకలింగనపేట, టిఎల్ పేట అంటే తూతుకలింగనపేట నల్లగర్ల సత్యనారాయణ నివాసంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదవశాత్తు ఫ్రిడ్జ్ పేలిపోయి ఇల్లులో ఉన్న సామాగ్రి మొత్తం దగ్ధమైన నేపథ్యం అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు అప్రమత్తం అయితే బలంగా వ్యాపిస్తున్న మంటలను ఆర్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. నల్లగర్ల సత్యనారాయణ నివాసంలో విద్యుత్ అంటే ఉదయం వాళ్ళు యాసిడ్ గా అంటే ఇంట్లో వాళ్ళ గ్యాస్ స్టవ్ పొయ్యిని ఆన్ చేసి యాదమర్చి వాళ్ళంతా కూడా బయటికి వెళ్లారు. ఆ పనిలో భాగంగా ఆ గ్యాస్ కాస్త లీక్ కావడం, ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒక్కసారి గ్యాస్ లీక్ అయిపోయి ఒక్క మంటలు వ్యాపించింది. ఫలితంగా గ్యాస్ ఆన్ చేసి మర్చిపోయారు. దీంతో ఒక్కసారిగా పేలిపోయాయి. అదే సుమతి, గ్యాస్ ఆన్ చేసిపోవడం వల్లనే ఆ యొక్క మంటలు మొత్తం కూడా వ్యాపించిపోయింది. గ్యాస్ లీక్ కావడం వలన కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కి మొత్తానికైతే దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఒక మంటలు వ్యాపించడం ద్వారా విద్యుత్ అంటుకోపోయింది. ఫలితంగా చూసుకుంటే ఆ రూమ్ లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా ఒకసారిగా దగ్ధం అయిపోయింది. ఒకసారిగా ఇంట్లో పొగతో పాటుగా ఏదో కాలిపోయిన స్మెల్ రావడంతో స్థానికులు అప్రమత్తం అయిపోయి ఒక కుటుంబీకులకు సమాచారం అందించారు. ఫలితంగా స్థానికుల సహాయం మేరకు మొత్తానికైతే మంటలను అదుపులో చేసిన నేపథ్యం అయితే ఉన్నది. అయితే భార్యతో కూడా ఆస్తి నష్టం జరిగినట్టు కూడా కుటుంబీకులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తం రెండు అంటే పేలిపోయినటువంటి అంటే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయిపోయిన టైంలో ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ సైతం కూడా ఒక్కసారిగా అంటే షార్ట్ సర్క్యూట్ కి పేలిపోవడం, ఒక్కసారిగా సౌండ్ రావడం గమనించారు. వాళ్ళకి ఎటువంటి నష్టం జరగలేదు కదా, ఇంట్లో కూడా ఆ సమయంలో ఎవరు లేరు కాబట్టి కేవలం ఆస్తి నష్టంతో సరిపోయింది, లేకపోతే ప్రాణ నష్టం కూడా భారీ స్థాయిలో ఉండేది. మొత్తానికైతే ఘటన సంబంధించి చాలా వరకు కూడా ఘటన జరుగుతున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. స్థానికులు ఇంట్లోంచి పొగ రావడం వల్లనే గుర్తించారు. తర్వాత ఈ కాలిపోయిన వాసన రావడంతో కూడా అప్రమత్తం అయిపోయిన చుట్టుపక్కల స్థానికులు ఆ మంట కుటుంబీకులకు సమాచారం అందించేసి మంటలు ఆర్పేందుకు చదివే ప్రయత్నం చేశారు. చివరకు మంటలు అదుపులో చేసుకున్న సమయంలో ఎప్పటికీ ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కూడా కాలిపోయింది. మొత్తం దీనికి సంబంధించి భారీ ఎత్తున కూడా నష్టం వాటిల్లింది అనేది కుటుంబీకులు చెప్తున్నారు. చూడొచ్చు, ఖమ్మంలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అవి. అయితే ఫ్రిడ్జ్ పేలిపోయిందని ముందు అనుకున్నారు, కానీ ఇంట్లో వాళ్ళు గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయారు, లేకపోతే గ్యాస్ ఆన్ లో ఉండిపోయింది, గ్యాస్ లీక్ అయింది అన్న దానిపైన అయితే ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉంది.
గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఇంట్లోని వస్తువులన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. ఫ్రిడ్జ్ అసలు గుర్తుపట్ట రాకుండా అయిపోయింది. ఇంట్లోని వస్తువులన్నీ కూడా కాలిపోయాయి. విండోస్, కిటికీలు, అలాగే మొత్తం కూడా మెయిన్ డోర్తో సహా మొత్తం నల్లగా మసిపూసిపోయిందంటే లోపల ఎంత భారీ స్థాయిలో మంటలు చెలరేగాయో ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు, ప్రాణాలతో బయటపడ్డారు. కానీ విపరీతమైన వాసన, పొగ రావడంతో ఒక్కసారిగా స్థానికులు ఎక్కడ అని చెప్పి చూసి వాళ్ళ ఇంట్లో అని చెప్పి వెంటనే అప్రమత్తమై అక్కడంతా కూడా మంటలను కూడా ఆర్పేశారు. పోలీసులు అయితే ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు అయితే చేశారు.